వీలైనంత వరకు వీలైనంత వీడియో ఆన్ చేసుకొని కూర్చొనే ప్రయత్నం చేయండి. ఓకేనా? ఎందుకంటే ఒక విషయం నేర్చుకుంటప్పుడు చాలా సీరియస్గా నేర్చుకోవాలి మనం. వచ్చామా పోయామా అన్నట్టు కాకుండా అందరు కూడా పెట్టుకోండి. ఓకేనా? ఈరోజు మనం నిన్న కిడ్నీ వరకు కంప్లీట్ చేశాము. ఈరోజు మనము స్టమక్ గురించి నేర్చుకుందాం. ఓకేనా? స్టమక్ అంటే ఎంతమందికి తెలుసు? స్టమక్ అంటే ఏంటి? పొట్ట సార్. ఎస్. పొట్ట మొత్తాన్ని మనం స్టమక్ అంటాం. అంతేనా? స్టమక్ అంటే మనకు రెండు విషయాలు. పొట్టలో చాలా ఉంటాయి. జీర్ణ వ్యవస్థలో ఉన్న అన్ని కూడా మన పొట్టలోనే ఉంటాయి. అది కదా? ఏమేమి ఉన్నాయి జీర్ణ వ్యవస్థలో? అన్ని కూడా మన పొట్టలోనే ఉంటాయి. ఏమేమి ఉంటాయి జీర్ణ వ్యవస్థలో స్టమక్లో? లివర్, ప్యాంక్రీస్, ఉమ్, ఊపిరితిత్తులు, ఓకే. సారీ, ఉమ్, ఇగో ఇంకో ఇవి ఇవి రెండు తప్ప మిగతా అన్ని స్టమక్లోనే ఉంటాయి. ఐడియా ఉందా మీకు? ఇగో లంగ్స్ ఓకే ఒకటి, సార్. బ్రెయిన్ ఒకటి, హార్ట్ ఒకటి, ఈ మూడు తప్ప కిడ్నీ స్టమక్లో ఉంటుంది. ఇది స్టమక్, ఇది ఇంటెస్టైన్స్, ఇది స్ప్లీన్, ఇది లివర్. అంటే ఇది ఇంటర్నల్ ఆర్గన్స్ అంటారు వీటిని. ఇక మనం చెప్పుకున్నది ఈ ఒక్క స్టమక్ గురించే. ఓకేనా? ఈ యొక్క మనము స్టమక్ గురించి చెప్పుకుంటున్నాం, ఈ యొక్క స్టమక్ గురించి. ఉమ్. ఓకే. ఈ స్టమక్ లో మనకు వచ్చే సమస్యలు ఏంటి? ఎవరైనా చెప్పగలరా? స్టమక్ పని ఏంటి? స్టమక్ మనం తిన్నది అరిగించే విధంగా తిన్న వెంటనే గ్లూకోజ్ కన్వర్ట్ అవుతుంది. 100%. మనం తిన్న వెంటనే గ్లూకోజ్ కన్వర్ట్ అవుతుంది. దాని అర్థం ఏంటి అంటే మనకు వెంటనే ఆహారం జీర్ణం చేయడానికి స్టమక్ ఉపయోగపడుతుంది, అవునా కదా? ఎస్ సార్. ఆహారం జీర్ణం చేయడానికి స్టమక్ ఉపయోగపడుతుంది. స్టమక్లో ఏముంటుంది? యాసిడ్ ఉంటుంది. ఏముంటుంది? యాసిడ్. యాసిడ్ రిలీజ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఎంత మంచిగా బ్లూ కలర్ ఉందో, ఇక్కడ రాగానే మనకు రెడ్ సిగ్నల్ పడేట్ అయింది కదా? అవును సార్. ఆ, అంటే యాసిడ్ అనేది ఎలా ఉంటుందంటే చాలా చాలా పవర్ఫుల్. అంతేనా కదా? చాలా చాలా పవర్ఫుల్. ఇక్కడ రాగానే ఇక్కడ వచ్చే సమస్యలు ఏముంటాయి మనకు? గ్యాస్ట్రైటిస్, అల్సర్స్, అవునా కదా? అల్సర్స్, గ్యాస్ట్రైటిస్. మనకి ఇలా వచ్చే సమస్యలు మనకు అల్సర్స్, గ్యాస్ట్రైటిస్. ఇక్కడ నుంచి ఇంకేమైనా ఉంటాయా? అంతే కదా, రెండే మనకు కనిపించేది ఎక్కువ. ఇవి దేని వల్ల వస్తాయంటే, దేని వల్ల వస్తాయి ఇవి? మనం తినే ఆహారపు అలవాట్ల వల్ల, ఆహారం వల్ల వస్తాయి, అవునా కదా? ఎందుకు? అవును సార్. ఆహారం జీర్ణం చేసే దాని ప్రధాన శక్తి ఏంటి? ఆహారం జీర్ణం చేయడం పని. ఆ, కాబట్టి మనకు మన అలవాట్ల వల్ల కావచ్చు,
లేదంటే మనం తినే ఆహారం వల్ల కావచ్చు. ఇలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇలా ఇక్కడ ఏముంది చూడండి, ఇక్కడ ఫండస్ ఉంది, ఇలా బాడీ ఉంది కదా, ఈ పైలోరిక్ అంటాం ఉంది. దీన్ని మనం స్టమక్ అంటున్నాం ఇక్కడ కదా. ఇది ఇలా ఉంటుంది. మనం నిజంగా మనం కోసుకొని తింటే ఇలా ఉంటుంది లోపల. ఇంకా చూస్తే స్టమక్ ఎలా ఉంటుంది, ఇలా లోపల ఇలా ఉంటుంది. అంటే అక్కడ మెల్లమెల్లగా ఇది దిగుతుంటుంది అనమాట అక్కడ. ఇక్కడ యాజ్ ఎ వెల్నెస్ ఎక్స్పర్ట్గా మన పని ఏంటి అంటే, ఎవరైతే తింటున్నారో రెగ్యులర్గా తినిపించడము, ఫైబర్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి, ఫైబర్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడము కదా, స్పైసీ ఫుడ్స్ అవాయిడ్, స్పైసీ ఫుడ్స్ కానీ మసాలా ఫుడ్స్ అంటాం కదా, మసాలా ఫుడ్ కానీ షుగరీ ఫుడ్స్ కానీ మనం ఇక్కడ స్టాప్ చేయాలి. అయితే షుగర్ ఎక్కువ తింటున్నారు, షుగర్ అసలు యాక్చువల్లీ షుగర్ తినొద్దు. షుగర్ ఫుడ్స్, స్పైసీ ఫుడ్స్ కదా, రెగ్యులర్గా మీల్స్ తినడం చేయాలి. ఎక్సర్సైజ్ అనేది తక్కువ చేయాలి. అంటే చాలా మంది చాలా ఎక్కువ చేస్తుంటారు, చిన్న చిన్న ఎక్సర్సైజ్ ఎక్కువ చేయాలి దీనికోసం. ఆ, ఇది మనము తెలుసుకుందాం. తర్వాత మనము చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్గన్ గురించి తెలుసుకుందాం. ఈ ఆర్గన్ పేరు వచ్చేసి ఈసోపేగస్. ఈసోపేగస్ అంటే ఎంతమంది తెలుసు ఇక్కడ? ఐడియా ఉందా ఈసోపేగస్ అంటే ఎవరికైనా? దామోదర్ సార్, మీకు ఐడియా ఉందా లేదు సార్, తెలియదు సార్. ఈసోపేగస్? ఈసోపేగస్ అంటే అన్నవాహిక అంటాం సార్ మనము. ఆహార ఆహార నాళం సార్. ఆహార నాళం. ఓకే, సూపర్. ఎవరు, పద్మావతి? అవును సార్. ఎవరు మాట్లాడారు? సార్ పద్మావతినే సార్. ఓకే, సూపర్. ఓకే, మీ అబ్బాయి కూడా మాట్లాడుతున్నారు. అవును సార్. నాకు తెలుసు మమ్మీ అని చెప్తున్నాడా? తెలుసు మమ్మీ, నేను వస్తున్నాడు. హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నా కదా నేను చిన్నప్పటి నుంచి అని చెప్తున్నాడా? చేసినాడు సార్, బాగా నడుస్తున్నాడు, కేక వేస్తున్నాడు సార్. కేకలు వేస్తున్నాడా? ఓకే, ఓకే. అవును. ఈ పార్ట్ మనం ఈసోపేగస్ అంటాం. ఏమంటాం ఇక్కడ? ఇక్కడ నుంచి కూడా ఈ పార్ట్ మనం తినే ఆహార నాళం నుంచి ఇగో ఇక్కడ నుంచి ఈ పెద్ద ఉన్నది కదా, ఈ పార్ట్ మనం ఈసోపేగస్ అంటాం. ఈసోపేగస్ అంటాం. అయితే ఈ ఈసోపేగస్ లో వచ్చే సమస్యలు ఏంటి? ఈసోపేగస్ ఎందుకు పనిచేస్తుంది? ఎవరైనా చెప్పండి, ఈసోపేగస్ ఎందుకు పనిచేస్తుంది? సార్ మనం నోటి నుంచి కడుపు, మనం తినే ఆహారము ఈసోఫేగస్ కు కడుపు పంపిస్తుంది సార్. మనం తిన్న ఆహారాన్ని స్టమక్ తీసుకెళ్లేది ఈసోపేగస్, అవునా? ఇది స్టమక్ కదా, ఈ స్టమక్ తీసుకెళ్లేదని మనం ఈసోపేగస్ అంటాం కదా. అయితే దీంట్లో ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి? ఒకటి జిఈఆర్డి, ఈసోపేగస్, రెండు ప్రాబ్లమ్, ఈసోపేగైటిస్. జిఈఆర్డి అంటే ఏంటి? ఎవరైనా ఒకటి చెప్పండి. పద్మ చెప్పురా, జిఈఆర్డి అంటే ఏంటి? యాసిడ్ రిఫ్లక్స్ అనుకుంటున్నాను సార్. ఇంకెవరైనా చెప్పండి. గ్యాస్ట్రో ఇంటెస్టైన్స్ రెసిస్టెంట్ డిసీజెస్. కరెక్ట్ గ్యాస్ట్రో చెప్తుంది, కరెక్ట్ గ్యాస్ చెప్తుంది. సార్, గ్యాస్ట్రో ఇంట్రో, ఇంకా తర్వాత ఆర్ అంటే రావడం, డిసీజ్ అనేది వస్తుంది. రెసిస్టెంట్ డిసీజ్ అనుకుంటున్నాను సార్. నేనే చెప్తున్నా, గ్యాస్ట్రో ఈసోపేగల్ రిఫ్లెక్స్ డిసీజ్. ఆ, గ్యాస్ట్రో ఈసోపేగల్ రిఫ్లెక్స్ డిసీజ్ అంటారు దీన్ని. అర్థమైందా? దీన్ని గ్యాస్ట్రో ఈసోపేగల్ డిసీజ్ అంటారు. ఇది చాలా చాలా మందికి మనం చూస్తూ ఉంటాం. దీని అయితే ఓకే సార్, బాగుంది ఇది. దీన్ని మరి
ఎందుకు ఇలా ఉంది అంటే ఇలా మనం తిన్న ఆహారం ఇక్కడ నుంచి ఓరల్గా ఇక్కడ నుంచి ఇగో అరుగుతూ అరుగుతూ ఇందులోకి వెళ్ళిపోతుంది. ఇది ఈసోపేగస్. ఇది ట్రేకియా అంటారు. ఇక్కడ మనకు ఏమవుతుందంటే ఈ ట్రేకియా మన గాలిని మనం తిన్న ఆహారాన్ని డివైడ్ చేస్తుంది. ఇక్కడ అర్థమవుతుందా మీకు అందరికీ? ఇది ట్రేకియా, ఇది ఈసోపేగస్. మనం తిన్న ఆహారం ఇలా వెళ్ళిపోవాలి. ఇందులోకి ఏంటంటే డేంజర్ అవుతుంది. ఇక్కడ నుంచి లోపలికి వచ్చింది అనుకోండి వెరీ డేంజర్ అవుతుంది. ఇందులోంచి వెళ్ళాలి మనకు కదా. ఇది జిఈఆర్డి అనేది కడుపులో మన యాసిడ్ అనేది ఎక్కువ కావడం వల్ల మనకు ప్రాబ్లం ఎక్కువ అవుతుంది. దీంతో యాసిడ్ ఎక్కువైతే ఏమవుతుంది ఇట్లా రిఫ్లెక్స్ ఇట్లా పైకి ఎక్కువ వస్తుంటుంది ఇట్లా యాసిడ్ ఎక్కువైతే. ఎందుకంటే ఈ ఈసోపేగస్లో నుంచి బయటకు రావడం అన్నట్టు నోట్లోకి. ఈ క్రమంలో ఏమవుతుంది తరచుగా ఆహార నాళము ఇన్ఫెక్షన్ అవుతుంటుంది. ఈసోపేగస్ అనేది రావడం వల్ల ఈ ఆహార నాళం అనేది ఎర్రగా కావడము లేకుంటే ఇన్ఫెక్షన్ కావడం జరుగుతుంటుంది. సాధారణంగా ఆహారము నోటి నుంచి ఈసోపేగస్ ద్వారా మనకు కడుపులోకి వెళ్ళాలి. నిజంగా నేను సాధారణంగా చెప్పాలంటే, కానీ మన కడుపు ఇది కడుపు కదా, స్టమక్ కదా. కడుపు మరియు ఈసోపేగస్ మధ్య ఉన్న ఒక కవాటం ఇక్కడ ఏముంటుంది అంటే కవాటం ఉంటుంది. ఏముంటుంది? ఒక కవాటం ఉంటుంది. ఈ కవాటం అంటే దీన్ని ఏమంటారు అంటే లోవర్ ఈసోపేగల్ స్ఫింక్టర్ అంటారు. అంటే అది సరిగా మూసుకోకపోతే, ఈ కవాటం సరిగా మూసుకోకపోతే కడుపులోకి ఆమ్లం ఎక్కువ వస్తుంది. కడుపులోకి ఆమ్లము ఎక్కువ వస్తుంది అనమాట. ఎక్కువ వస్తుంది. ఎక్కువ వచ్చినప్పుడు మనం దాన్ని ఏమంటాం అంటే జిఈఆర్డి అంటాం. ఓకేనా? అర్థమైందా మీ అందరికీ? గ్యాస్ట్రో ఈసోపేగల్ రిఫ్లక్స్ డిసీజ్ అంటారు దీన్ని, జిఈఆర్డి అని. ఓకేనా? ఇక్కడ ఎక్కువ వచ్చినప్పుడు ఇదంతా కూడా రెడ్గా అవుతుంటుంది అనమాట. రెడ్గా అవుతుంటుంది. దీన్ని జిఆర్డి అంటారు. ఇంకోటి మనకు ఈసోపేగైటిస్ అంటే ఇదంతా ఎర్రగా అయిపోయి వాపు రావడాన్ని మనం ఈసోపేగైటిస్, నొప్పి వాపు వస్తుంది కదా, దాన్ని ఈసోపేగైటిస్ అంటాం. ఓకేనా? ఇక దీన్ని తగ్గించుకోవాలంటే మొట్టమొదటిగా మనం చేయాల్సింది ఏంటంటే అవాయిడ్ లేట్ నైట్ ఫుడ్స్ అనేది, లేట్ నైట్ హెవీ ఫుడ్స్ అది అవాయిడ్ చేయాలి ఖచ్చితంగా. లేట్ నైట్ ఎవరైతే హెవీ ఫుడ్ తింటుంటారో దాన్ని అవాయిడ్ చేయాలి. రెండోది వెయిట్ లాస్ అనేది కావాలి కదా. తర్వాత మనము ఫైబర్ ఎక్కువ తీసుకునే ప్రయత్నం చేయాలి. ఫైబర్ ఎక్కువ ప్రయత్నం చేయాలి. ఇగో ఇట్లా ఉంటుంది ఈసోఫేగైటిస్. ఈ ఫైబర్ ఎక్కువ తీసుకుంటే ప్రయత్నం చేసి మనం చాలా చూసుకోవాలి. ఇది మనము ఈసోఫేగైటిస్. నెక్స్ట్ మనము ఈసోఫేగైటిస్ తర్వాత ఏముంటుంది? కదా ఇంటెస్టైన్స్. నేను సమస్యల గురించి చెప్తున్నా, దాని కొంచెం చిన్నగా చేస్తున్నా. మనము ఒక్కొక్క టాపిక్ గురించి ఇంకా చాలా చెప్పుకుంటున్నాం కదా. ఇంటెస్టైన్ అంటే ఏంటది? ఇంటెస్టైన్ అంటే ఏంటి చెప్పండి ఎవరైనా ఒకరు. పేగులు సార్. ఎస్, ఈ పేగులు, ఇవి పేగులు. ఇవి ఎలా ఉన్నాయి చెప్పండి. ఓకే. ఈ పనేంటి? ఇంటెస్టైన్ పనేంటి? పేగుల పనేంటి? మనం తినేది స్టమక్ పంపిస్తుంది. పోషకాలను గ్రహించడం అంటే మనం తినే దాంట్లో నుంచి మనకు కావాల్సిన ప్రోటీన్స్ కానీ విటమిన్స్ కానీ మినరల్స్ కానీ మనము వీటి నుంచి మన బాడీకి అందుతాయి. అర్థమైందా మనందరికీ? వీటి నుంచే మన బాడీకి అందడం జరుగుతుంది. వీటి నుంచే మన శరీరము రక్తనాళాలు దీని నుంచి తీసుకుంటాయి. దీని పని. మరి దీనికి వచ్చే సమస్యలు ఏమున్నది? బాగానే ఉంది కదా సార్, మనం తిన్న ఆహారం బాగానే తీసుకుంటాం కదా అనుకుంటాం కదా మనం. దీనివల్ల ఏమొస్తుంది అంటే వచ్చే సమస్య అంటే కాన్స్టిపేషన్ అంటే తెలుసు కదా మీ అందరికీ. మోషన్ ఫ్రీగా రాకపోవడం కదా. ఇంకోటి ఐబిఎస్ అంటే ఐడియా ఉందా? ఇంటెస్టైనల్ బోవల్ సిండ్రోమ్. ఓకేనా? అర్థమైందా మీకు? ఐబిఎస్. ఇప్పుడు
మనము మనము యాజ్ ఏ వెల్నెస్ ఎక్స్పర్ట్గా మనము ప్రజలకు ఏం చెప్పాలి? మనం ఇప్పుడు పీపుల్స్ మనం ఎలా చెప్పాలి అంటే, వాళ్ళను ఈ ప్రాబ్లం కనుక రెండు ఉన్నట్టుంటే వాళ్ళకి ఎక్కువగా ఫైబర్ తీసుకోమని చెప్పాలి. ఫైబర్ తర్వాత వాటర్ను సరిపోయేంత ఎక్కువ తీసుకోమని చెప్పాలి. తర్వాత ఫిజికల్ యాక్టివిటీస్ కూడా వాళ్ళు చేసుకోమని చెప్పాలి. యాజ్ ఏ వెల్నెస్ ఎక్స్పర్ట్గా మనం ఇవి చేయాలి. ఆ, ఇంకా ఎక్కువ ప్రాబ్లం అయినప్పుడు డాక్టర్ దగ్గరికి కూడా వెళ్ళి చూపించుకోమని చెప్పాలి. ఓకేనా? ప్లస్ డాక్టర్ సలహా ప్లస్ మన కలిపి రెండు కలిపి చేయాలి. దీన్ని మనము ఇంట్రెస్ట్ అయ్యాను. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. మనకు మన బాడీలో తిన్న ఆహారాన్ని జీర్ణం చేసుకొని దాన్ని మనకు శక్తిని ఇవ్వడానికి పనిచేస్తానండి. ఇలా ఇలా పోషకాలను గ్రహిస్తుంది. పోషకాలను గ్రహించి మన బాడీకి అందిస్తుంది. ఓకే, అర్థమైంది కదా? రైట్, సూపర్. ఇంకోటి తర్వాత దాని తర్వాత వచ్చేది ప్యాంక్రియాటిక్ గ్లాండ్. ప్యాంక్రియాస్ ఇది ఇది మనము దీని గురించి మనం చాలా మొన్న చెప్పుకున్నాము. దీని గురించి మొత్తం ఒక సెషన్ తీసుకున్నాము. మొన్న ఐడియా ఉందా మీ అందరికీ? ఉంది సార్. రమేష్ గారు ఐడియా ఉందా? మీరు ఉన్నారు కదా సెషన్లో అప్పుడు? పద్మావతి మీరు అవును ఉన్నారు కదా? ఉంది సార్. ఒకవేళ లేకపోతే మన యూట్యూబ్లో ఉంది, దీని గురించి చూడండి. ఈ ప్యాంక్రియాటిక్ గ్లాండ్ పని ఏంటి చెప్పగలరు ఎవరైనా ఒకరు? సింపుల్. తిత్తి అంట. ప్యాంక్రియాటిక్ గ్లాండ్ అంటే ఏంటిది? మనం తిన్న ఆహారము ఆ, ఎంజైములు అవసరం ఎంజైములు చేసి ఎంజైములకు తయారు చేస్తుంది సార్. ఆహారం జీర్ణం చేసేసి ఎంజైములు తయారు చేస్తుంది సార్. తర్వాత మన రక్తంలో చక్కెర శాతం కూడా ఇన్సులిన్ శాతం హార్మోన్ ఉత్పత్తి చేస్తుంది సార్. వావ్, సూపర్. ఈ ప్యాంక్రియాటిక్ గ్లాండ్ పని ఏంటంటే ఇన్సులిన్ ఉత్పత్తి చేయడం కదా. ఇన్సులిన్ ఉత్పత్తి చేయడము ప్లస్ ఇందులో రిలీజ్ అయ్యే ఆల్ఫా బీటా కణాలు ఉంటాయి కదా. ఆల్ఫా బీటా కణాలు ఆ, బీటా కణాలు ఇన్సులిన్ రిలీజ్ చేస్తాయి. ఆల్ఫా కణాలు మిగిలిపోయిన షుగర్ను ఏం చేస్తాయంటే అవి కొవ్వుగా మార్చి లివర్లో కానీ గాల్బాడ్లో కానీ నిల్వ ఉంచుతాయి. ఓకేనా? ఈ ఘాటిట్నా ప్యాంక్రియాటిక్ గ్లాండ్ పని సింపుల్గా. దీంట్లో వచ్చే సమస్యలు ఏంటి మనకు? దీంతో ఒకవేళ ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గినా లేకుంటే మనం ఇన్సులిన్ బాడీ యూజ్ చేసుకోలేకపోయినా మనకు వచ్చే ఏంటంటే టైప్ 1 టైప్ 2 డయాబెటీస్ వస్తుంది. ఇన్సులిన్ రిలీజ్ కాకపోతే టైప్ 1, ఇన్సులిన్ రిలీజ్ అయ్యి మన బాడీ ఉపయోగించుకోకపోతే టైప్ 2 డయాబెటీస్ రెండు వస్తాయి. ఓకేనా? ఘాటిట్నా ఇద్దరు కూడా అందరు కూడా ఎస్. డయాబెటీస్ అనేది మనకు కనిపిస్తుంది. అయితే దీన్ని ఎలా మనం బయటపడాలి? యాజ్ ఎ వెల్నెస్ ఎక్స్పర్ట్గా మనం ఏం సలహా ఇస్తాం బయటకు వెళ్ళి? చెప్పండి. ఏం సలహా ఇస్తామంటే మనము దాన్ని మెయింటైన్ చేయొచ్చు మనం అని చెప్తామన్నమాట. కింద కనిపిస్తుంది చూడండి, దీన్ని మనము మెయింటైన్ చేయొచ్చు అని చెప్తాం. మెయింటైన్ చేయొచ్చు. ఓకే. తర్వాత హెల్దీ ఈటింగ్ గురించి చెప్పాలి. హెల్దీ ఈటింగ్ అంటే ఏం తినాలి? ప్రోటీన్ ఫైబర్ ఉపయోగం చెప్పాలి. ఫ్యాట్స్ ఉపయోగం చెప్పాలి వాళ్ళకి. తర్వాత ఎక్సర్సైజ్ కంపల్సరీ చేయమని చెప్పాలి. వెయిట్ మేనేజ్మెంట్ కూడా చేయమని చెప్పాలి. ఇది మన వెల్నెస్ ఎక్స్పర్ట్గా మన బాధ్యత, మనం చేసుకోవాలి. ఆ, తర్వాత వచ్చేసి చాలా ఇంపార్టెంట్ పార్ట్ వచ్చేసి బోన్స్. మీకు అందరికి తెలుసు కదా బోన్స్ గురించి. ఎన్ని బోన్స్ ఉంటాయి మన బాడీలో? ఎవరైనా చెప్పగలరా? 206. వావ్, సూపర్. కంప్లీట్గా మనకు బోన్స్ 206 బోన్స్ ఉంటాయి మన బాడీలో. ఇలా బోన్స్ టైప్ ఏంటి? ఏమేమి టైప్స్ ఉంటాయి అంటే షార్ట్, ఫ్లాట్ బోన్స్ ఉంటాయి, షార్ట్ బోన్స్ ఉంటాయి, ప్లస్ లాంగ్ బోన్స్ ఉంటాయి. షార్ట్ బోన్స్ అంటే ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, చిన్న చిన్నవి ఉంటాయి. ఆ? అంటే జాయింట్ దగ్గర ఉంటాయి, మీరు అటు ఇటు తిరగడానికి. ఇది ఫ్లాట్ బోన్స్, ఇట్లా మనకు చిప్పల్ లెక్క ఉంటాయి. ఓకేనా? ఇంకోటి లాంగ్ బోన్స్, ఇలా లాంగ్ బోన్స్ ఉంటాయి. తర్వాత ఇలా ఇర్రెగ్యులర్ బోన్స్ అంటే దీనికి ఒక షేప్ అంటూ ఉండదు.
తర్వాత సిమోయిడ్ బోన్స్ ఇలా మనకు ఒక డైమండ్ టైప్లో ఉంటాయి. ఇలా మనకు బోన్స్ ఇలా స్కెల్టన్ మొత్తం బోన్స్తో ఉంటుంది. ఈ మన బోన్స్ తోటి మనకి ఏం పని చెప్పండి మన బాడీలో ఎవరైనా ఒకరు మన బాడీ కదలికలు. అవయవాలను మన ముఖ్యమైన అవయవాలను దర్శించడంలో సహాయపడుతుంది సార్. ఓకే. తర్వాత కాల్షియం, ఫాస్ఫరస్ వంటి ఖనిజాలను కూడా మనకు నిల్వ ఉంచుతుంది సార్ మన బాడీలో. ఓకే, సూపర్ సూపర్ సూపర్. ఇక్కడ బోన్స్ మనకు శరీరానికి మద్దతునిస్తాయి. ఈ బోన్స్ లేకపోతే మనం ఎలా ఉంటామంటే దాన్ని ఏమంటారంటే ఒక పిండిన బట్ట లెక్క ఉంటాం అనమాట. ఐడియా ఉందా మీ అందరికి? పిండిన బట్ట ఎలా ఉంటుంది? ముడతలు పడిపోయి మనం అసలు ఒక చిన్న ముద్ద లెక్క తయారైపోతాం, అవునా? Yes, sir. అదే బోన్స్ మనకు ఉన్నాయి కాబట్టి ఇలా మనము మన స్కెల్టన్ నిలబడగలిగింది. బోన్ చాలా చాలా ఇంపార్టెంట్. మన దీనికి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఓస్టియోపోరోసిస్. ఓస్టియోపోరోసిస్ అంటే ఎవరని చెప్పగలరా? ఎవరైనా చెప్పండి, ఓస్టియోపోరోసిస్ అంటే ఏంటి? ఐడియా ఉందా? మన బోన్స్ గుల్లబారిపోవడం అంటారు. అర్థమైందా? అర్థమైంది కదా? ఇగో ఇది హెల్దీ బోన్ మనము చూపెడుతున్నాం. ఇది హెల్దీ బోన్, ఇలా ఉండాలి, చిక్కగా ఉండాలి, హెల్దీ బోన్, పాలు లెక్కన. ఈస్టోపోరోసిస్ ఏమైంది? పలచబడింది. ఇగో ఇట్లా ఉంటాయి. అర్థమైందా? దీన్ని ఈస్టోపోరోసిస్ అంటారు అంటాం మనం. అది హెల్దీ బోన్ కాదు, ఈస్టోపోరోసిస్. తర్వాత ఆర్థరైటిస్. ఆర్థరైటిస్ అంటే ఏంటి? ఎవరైనా చెప్పగలరా? ఆర్థరైటిస్ అంటే ఇది సార్ మన బోన్స్ కు సంబంధించి ఆర్థరైటిస్ అంటే ఎముకల మధ్యలో ఇన్ఫెక్షన్ రావడం. ఓకేనా? ఆర్థరైటిస్ అంటే ఏంటి? ఎముకల మధ్యలో ఇన్ఫెక్షన్స్ రావడం. ఇలా 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 ఇది నార్మల్ బోన్. ఇది ఓస్టియో ఆర్థరైటిస్ అంటే బోన్కి వచ్చిన ఇన్ఫెక్షన్స్. ఇది రుమోటైడ్ ఆర్థరైటిస్. ఇది వాపు రావడం, బోన్ చుట్టూ ఆ వాపు రావడము, ఇలా గుజ్జు కూడా అరిగిపోవడం. అర్థమైందా మీకు అందరికి రావడం? ప్లస్ ఇంకోటి ఏంటంటే కాల్షియము, విటమిన్ లోపాలు ఇక్కడ రావడం జరుగుతుంది. దానివల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకేనా? ఇట్లా గౌట్ డిసీజ్ వస్తుంది, ఈస్టో ఆర్థరైటిస్ వస్తుంది, రుమోటైడ్ ఆర్థరైటిస్ వస్తుంది, సోరియాటిక్ ఆర్థరైటిస్ కూడా వస్తుంది. సోరియాసిస్ వల్ల వచ్చే ఆర్థరైటిస్ మనం సోరియాసిస్ ఆర్థరైటిక్ అంటాం. ఇది గౌట్ వల్ల వచ్చే ఈ ప్రాబ్లం బోన్స్కి, ఇది జాయింట్ వల్ల ఇక్కడ. తర్వాత ఈస్టో ఆర్థరైటిస్ జాయింట్ వచ్చేది, ఇన్ఫెక్షన్ రావడము. ఇది రుమోటైడ్ ఆర్థరైటిస్, వాపులు రావడము, జాయింట్లలో నొప్పులు రావడం, ప్రతి నొప్పి రావడం జరుగుతుంది. ఇదంతా ఎందుకు జరుగుతుంది? కాల్షియము, విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల జరుగుతుంది. ఓకేనా? ఎక్సర్సైజ్ ప్రాపర్గా లేకపోవడం వల్ల కూడా జరుగుతుంది. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి? యాజ్ ఏ వెల్నెస్ ఎక్స్పర్ట్గా వాళ్ళకి మద్దతు ఇవ్వాల్సింది వాళ్ళకి కాల్షియంని సరిగ్గా అందించడము, విటమిన్ డిని అందించడము, ప్లస్ దాంతోపాటుగా వాళ్ళకు రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయించడము, పోషకాహారము ఇవ్వడం అనేది మనం చేయాలి. ఓకేనా? ఓకే, మనము ఈరోజు 5 టాపిక్స్ తెలుసుకున్నాము. రేపు మళ్ళా మిగతా పార్ట్ 3 మనం రేపు కంప్లీట్ చేసుకుందాం. ఓకేనా? అంటే ఇది ఏమంటుంటే ఒక్కొక్క చిన్న పార్ట్స్, వాటికి వచ్చే ప్రాబ్లమ్స్, వాటి నుంచి బయటపడాలి అని చెప్తున్నాము. ఒక్కొక్క దాని గురించి మళ్ళీ మనము ఒక సెషన్ చేసుకుందాం. ఓకేనా? యాజ్ ఎ వెల్నెస్ ఎక్స్పర్ట్గా మనం చేయాల్సిన బాధ్యత చాలా ఉన్నాయి. ఈ ప్రపంచానికి చాలా చాలా చేయాలి. ఓకే.